బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష సీఎంలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో నిరసన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల సీఎంలతో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు ట్రిప్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. సంధ్య, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లే అవకాశం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం యూజీసీ ప్రధానంగా యూనివర్సిటీల ప్రతిపత్తికి సంబంధించిన వ్యతిరేకమైన నిర్ణయాలు, యూనివర్సిటీ ప్రతిపత్తికి విఘాతం కలిగేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, యూజీసీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరులో ప్రత్యేకంగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈరోజు బెంగళూరు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. యూజీసీకి కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీల విషయంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు బెంగళూరులో జరిగే నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. మనం చూస్తున్నాం, యూనివర్సిటీ ఈ గ్రాంట్స్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా వైస్ ఛాన్సలర్ నియామకాల విషయంలో యూజీసీ చాలా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. యూనివర్సిటీల ప్రతిపత్తికి విఘాతం కలిగేలా ఉంది. ముఖ్యంగా వీసీల నియామకాల్లో ప్రొఫెసర్లను మినహాయించి మిగతా రంగాలకు సంబంధించిన పారిశ్రామిక నిపుణులను కావచ్చు, లేకపోతే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళను వీసీలుగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇది యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తికి పెద్ద ఎత్తున విఘాతం కలుగుతుందని చెప్పి బీజేపీ ఇతర రాష్ట్రాలని కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ముందుగా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి వ్యతిరేకంగా ఈరోజు బెంగళూరులో ప్రత్యేకంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం అందిన నేపథ్యంలో ఆయన ఈరోజు బెంగళూరు వెళ్లి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. సంధ్య, నిరసన కార్యక్రమం అనంతరం సిద్ధరామయ్యతో ఏమన్నా భేటీ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు కరుణాకర్? ఖచ్చితంగా సిద్ధరామయ్యతో సమావేశం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, కర్ణాటకలో కూడా వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా తప్పించి డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్కు బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున కర్ణాటకలో రాజకీయం రంజుగా మారింది. ఇటువంటి నేపథ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం, అందులో బీజేపీయేతర ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్తో కూడా ప్రత్యేకంగా భేటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. సంధ్య, రైట్ కరుణాకర్.